ఒకప్పుడు అక్కడ పట్టిందల్లా బంగారమే. కానీ ఇప్పుడు సీన్ మారింది. సర్కార్ మారినప్పుడల్లా ప్రకాశం జిల్లా రియల్ ఎస్టేట్ రంగం షాకుల మీద షాక్లతో షేక్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా కూడా అదే ట్రెండ్. ఒంగోలులో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలు ఊహించని రీతిలో ఢమాలయ్యాయి. ఎందుకంటే చలో అమరావతి ఎఫెక్ట్ అంటున్నారు రియల్టర్లు, బిల్డర్లు. అదిగో అమరావతి, నవ్యాంధ్ర రాజధాని. కూటమి సర్కారు వచ్చాక అమరావతికి మళ్లీ కళ వచ్చేసింది. ఇప్పుడు అందరి చూపు అటువైపే, అన్ని దారులు అమరావతి వైపే. రాజధాని అభివృద్ధికి వెలుగు చిలుగులు సరే, ఒంగోలు మాట ఏంటి? 4-1 అన్నట్టుగా రియల్ ఎస్టేట్ దందా ఒంగోలులో గిత్తలా దూసుకెళ్లింది. జిల్లాలో పర్యాటక సైట్ సీయింగ్ ఎలా ఉన్నా సరే, రియల్ ఎస్టేట్ సైట్లు మాత్రం హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ఒంగోలులో శివారు ప్రాంతాల్లో ఎటు చూడు వెంచర్లు, మెట్రో సిటీస్ కు ధీటుగా బహుళ అంతస్తులో విల్లాల కల్చర్ విరబూసింది. పొలాలను స్థలాలుగా మార్చేసి గజాల లెక్కన వెంచర్లు వేసి మట్టే బంగారమాయేగా అన్నట్టుగా రియల్ ఎస్టేట్ కోట్లకు పడగలెత్తింది. వారే వా అనేలా టోటల్ గా ఒంగోలు రూపురేఖలే మారిపోయాయి. నాట్ ఓన్లీ ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రియల్ దందా ఓ రేంజ్ లో వెలిగింది. కానీ ఇప్పుడు సీన్ సితారవుతోంది. 2014 ఎన్నికలకు ముందు అప్పట్లోనే ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. దేనికి పనికిరాని భూములు సైతం రెక్కలొచ్చాయి. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్ను ఖాళీగా ఉన్న పొలాలపై పడింది. అధికారులతో పాటు రాజకీయ నాయకులు సైతం భూములు కొనుగోలు చేసి రియల్టర్ల అవతారం ఎత్తారు. కోట్లకు పడకలెత్తారు. 10,000కు కూడా కొనని ఎకరం భూమి ధర కోట్లలో పలికింది. పచ్చని పొలాల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు వెలిశాయి. ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట, కొప్పోలు, మంగమూరు రోడ్డు ప్రాంతాల్లో ఎకరం 2.40 లక్షల నుంచి 1.70 కోట్లకు పెరిగింది. ఇక 2014 ఎలక్షన్ కు ముందు ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగానే దౌడు తీసింది. టీడీపీ అధికారంలోకి రావడం, అమరావతిని రాజధానిగా ప్రకటించడం, ఇంకే ఇక్కడైతే 3 అక్కడైతే 10 లాభం అన్నట్టుగా రియల్టర్లు అమరావతికి పరుగులు తీశారు. కానీ 2019లో వైసీపీ సర్కార్ 3 రాజధానులు ప్రకటించడంతో రియల్టర్లు పీచేమోడ్ అంటూ మళ్లీ ప్రకాశం జిల్లా బాట పట్టారు. భూముల ధరలు పెరిగాయి. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం స్థిరంగా సాగింది. ఇంతలోనే మరో ఝలక్. కూటమి సర్కార్ రావడంతో అమరావతి రియల్ ఎస్టేట్ కు క్రేజ్ వచ్చేసింది. ఒంగోలు రియల్ దందా గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది. మంగళగిరినే మనీ మంత్ర అంటూ రియల్టర్లంతా అటేపు క్యూ కడుతున్నారు. దాంతో ఒంగోలులో రియల్ ఎస్టేట్ రంగం మరోసారి మందగించింది. రియల్టర్లు, ఇన్వెస్టర్లు అంతా చలో అమరావతి అంటున్నారు. ప్రస్తుతం ఒంగోలులో చిన్న చితక రియల్టర్లే తప్ప బడా రియల్టర్లంతా అమరావతిలోనే మకం పెట్టారు. ఇక ఇక్కడే ఉండిపోయిన రియల్టర్ల మన్ కీ బాత్ అంతా ఇంత కాదు. అమరావతి ఎఫెక్ట్ తో అప్పులు ఊబిలో చిక్కామన్నారు రియల్టర్ రాఘవరావు. అంతా కూడా మంగళగిరి అని అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది అపార్ట్మెంట్లు కట్టుకొని వాళ్ళకి వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితి, ఆ అప్పులు తెచ్చుకున్న వాళ్ళు. ఇప్పుడు మంగళగిరిలో భూముల రేట్లు రెక్కలు వచ్చాయి కాబట్టి అందరూ రియల్ ఎస్టేట్ ఆడే చేద్దాం, ఏడేముండదు అని వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇక్కడ బతికేవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు జోరుగా వెలిసాయి. అన్నీ రెడీ టు సెల్. కానీ కొన్నవాళ్ళు ఏరి? అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్టుగా మారింది పరిస్థితి. అమరావతి ఎఫెక్ట్ మామూలుగా లేదన్నారు బిల్డర్ బ్రహ్మయ్య. ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా భూముల రేటు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఆ ఉన్నటువంటి భూమి రేట్లు కూడా విపరీతంగా పెరిగి వాటిని తీసుకునే పరిస్థితి అయితే ఎక్కడ కూడా మనకు కనిపించట్లా. అపార్ట్మెంట్స్ కూడా విపరీతంగా కట్టడం జరిగింది. అపార్ట్మెంట్స్లో కూడా ఉన్నటువంటి ఫ్లాట్స్ విపరీతంగా వాళ్ళు కూడా రేట్లు పెంచుకొచ్చున్నారు. అవి తీసుకోవడానికి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతి, విజయవాడ సైడే మొగ్గు చూపుతున్నారు. కానీ మన జిల్లాలో కొనేటువంటి పరిస్థితి అయితే లేదు. అమరావతి ఎఫెక్ట్ సంగతి ఎలా ఉన్నా ఒంగోలులో లేఅవుట్లలో ఏది సక్రమం, ఏది అక్రమం అనేది మరో పరేషాన్గా మారింది. ఒక్క ఒంగోలు నగరంలోనే అనధికారికంగా 150 లేఅవుట్లు ఉన్నట్టు గుర్తించి నోటీసులు ఇచ్చారు అధికారులు. అక్రమ లేఅవుట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత.
అక్రమ లేఅవుట్లు అనేది మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన నగరపాలక ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఇటు పేర్నమెట్ కానివ్వండి, అలాగే వెంగముక్కలపాలెం, చెరుకుపాలెం కానివ్వండి, నన్నవరపాడు కానివ్వండి, అలాగే మరి 16వ డివిజన్, 10వ డివిజన్ ఇవన్నీ ఏరియాస్లో చాలా వరకు కూడా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని మరి అధికారులు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అక్రమ లేఅవుట్లు కూడా మేము ఎంకరేజ్ చేయకూడదు. అలాగే ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రక్రియ ఇదంతా. కాబట్టి ముందు లేఅవుట్ వేసేటప్పుడు కంపల్సరీ కూడా ప్రభుత్వం ద్వారాగా మనము DTCP ద్వారాగా మనము మరి పర్మిషన్ కూడా తీసుకోవాలి. అలాగే మరి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాతనే మీరు లేఅవుట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నగర ప్రజలను గుర్తించి మీరు ధైర్యంగా అలాగనే కూడా ముందు చూపుతూ ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు రియల్ ఎస్టేట్ పై అమరావతి ప్రభావం పడిందా లేదా అన్నది కాదు. ఒంగోలుకు ఎయిర్పోర్ట్ ఇస్తే కొత్తపట్నం బీచ్ సహా జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే అమరావతికి ధీటుగా ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ సహా అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు తెస్తుందన్నారు సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఆచారి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలకిందులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు పరిసరాల ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మొత్తం ఈరోజు కంగుతిని ఈరోజు మౌనంగా కుదేలైపోయిందని చెప్పడంలో అలాంటి సందేహం లేదు. మళ్ళీ ఇక్కడే స్థానికంగా జరగాలంటే ఈ ఒంగోలుకి ఇస్తానన్నటువంటి రైల్వే మన ఎయిర్పోర్ట్ లాంటివి, అలాగే పర్యాటక రంగాన్ని పెంచి అనేక రకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు లేదా ఇతరత్ర అభివృద్ధి వైపు నడిపిస్తే తప్పనిసరిగా ఈ వ్యాపారం ముందుకు సాగుద్ది. అందరూ అమరావతి వైపు చూస్తున్నటువంటి ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లాని పర్యాటకం వైపు అలాగే ఎయిర్పోర్ట్ లాంటి అనేక అంశాలని దృష్టిలో పెట్టుకొని పెంచాలని చెప్పి అది సంగతి. ఇప్పుడు అందరి చూపు అమరావతి వైపు మాత్రమే కాదు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన 7 ఎయిర్పోర్టుల్లో ఒంగోలుకు చోటిస్తే ఇక్కడ రియల్ దందా మళ్లీ లాభాల దిశగా టేకాఫ్ అవుతుంది అనే ఆశాభావం వ్యక్తమవుతుంది జిల్లా వాసుల్లో.